హలో అండి. నేను మీ భార్గవి నాయుడు తెలగరెడ్డి. ఏంటి నేను వస్తున్నానని చూస్తున్నారా? ఈరోజు మిమ్మల్ని అందరినీ వాడి తీసుకెళ్దాం అనుకుంటున్నా. అందుకే నేనే వస్తున్నా మీ దగ్గరికి. ఇదే అండి నరసోబావాడి నృసింహవాడి అంటారు కదా. దత్తాత్రేయుడు రెండో అవతారం అయిన నృసింహ సరస్వతి గారు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ పవిత్రమైన ప్రదేశమే నరసోబావాడి లేదా నృసింహవాడి అని చరిత్ర ప్రసిద్ధికెక్కింది. మహారాష్ట్రలోని ఎంతోమంది ప్రజలు ఈ నృసింహవాడి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ గుడికి వస్తే ఏదో తెలియని ఒక ప్రశాంతత. నేను ఎప్పుడు వచ్చినా సరే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈరోజు ఆదివారం కాదు, అయినా సరే ఎంతమంది ఉన్నారో దేవుని దర్శనం కోసం. అది అంతా ఒక నమ్మకం. ఈ ఆలయానికి వచ్చినట్లయితే కనుక ఈ ఆలయం అనేది పంచగంగా నది పక్కనే ఉన్నది. చూడండి, పంచగంగ కనిపిస్తున్నది కదా. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తారు, కొంతమంది కాళ్ళు కడుక్కుని దేవుడి దర్శనానికి వెళ్తారు. ఈ ఆలయ ఆవరణ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఎంత విశాలంగా ఉందో మీరే చూడండి. దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా మనం స్వామివారి సన్నిధిలో కూర్చుని గురుచరిత్ర పారాయణం చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది ప్రజలు ప్రసాదం పంచిపెడుతూ ఉంటారు. దత్తాత్రేయుని అవతారంలో భిక్ష అనేది చాలా ప్రధానమైనది. భిక్ష స్వీకరించడం లేదా భిక్ష ఇవ్వటం అనేది ఒక ఆచారంగా వస్తుంది. ఇదిగోండి, నా చేతిలో కూడా ప్రసాదం పెట్టారు. నేను మీకేం చూపించడం లేదు, నేనే తినేస్తున్నా. వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని ప్రశాంతంగా అక్కడ కూర్చుని స్వామిని తలుచుకుంటున్నారు. అదిగోండి, చూస్తున్నారు కదా, అదే అదే ప్రధాన ఆలయం. అక్కడే స్వామివారి పాదుకలు ఉంటాయి. భక్తులు ఎంతో నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు వినయపూర్వకంగా స్వామికి నమస్కారం చేస్తున్నారు. చూడండి, కనిపించిందా? ఆ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన ప్రజలు ఇలా కూర్చుంటారనమాట. ఇక్కడే పక్కన 2 శివలింగాలు ఉన్నాయి. అక్కడ మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి రెండో పక్కకు వస్తే ఈ రెండో పక్కన కూడా మనకి పంచగంగా వాటిక అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చాలామంది జనాలు స్నానం చేస్తూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బోటింగ్ సదుపాయం కూడా ఉంది. ఆహ్లాదకరంగా కుటుంబంతో బోటింగ్ చేయవచ్చు. ఆ సౌకర్యం కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి బోటింగ్ కూడా చేస్తారండోయ్. ఇదిగో చూసారా ఎంతమంది జనాలు, అస్సలు ఖాళీ లేదు. ఆదివారం వస్తే విపరీతమైన రష్ ఉంటుంది. దర్శనం చేసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఆలయం చుట్టుపక్కల ఉపాలయాలు చాలా ఉన్నాయి. అలాగే వ్యాపార సంబంధమైన షాప్స్ కూడా చాలా ఉన్నాయండి. చూడండి, ఇంకా వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం అవుతున్నా సరే జనాలు వస్తూనే ఉన్నారు. ఇవిగోండి, ఆలయానికి లోపలికి వెళ్ళేటప్పుడు పక్కనే ఉండే షాపులు అనమాట ఇవి. ఇక్కడ మనకి అవసరమైన పూజా సామాన్లు కొనుక్కోవచ్చు. మీరు కనుక ఈ ఆలయానికి వస్తే తప్పకుండా ఇక్కడ గురుచరిత్ర పుస్తకం తీసుకుని మీ శ్రేయోభిలాషులకి ఇవ్వండి. గురుచరిత్ర పుస్తకం మనం ఎవరికైనా ఇస్తే మనకి చాలా మంచి జరుగుతుందట. ఇదిగోండి, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అదిగో చూసారా ఎన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయో, అంతులేని వ్యాపార సముదాయాలు. అదిగో చూసారా, ఈ ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. రోడ్డు వేయడం కోసం ఇప్పుడే పనులు మొదలుపెట్టారు. ఇదిగోండి, ఇలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది కదా, అంటే వాళ్ళు ఇక్కడ మేము అభిషేకం చేయిస్తామని చెప్తారు. మీరు అలాంటివి ఏమీ చేసుకోకుండా డైరెక్ట్ ఆలయానికి వెళ్ళిపోండి. నేను అలాగే చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. ఆలయం చాలా బాగుంటుందండోయ్. ఆలయం లోపల ఎలా ఉంటుంది అంటే స్వామివారి పాదుకలు మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయండి. ఒక షాప్లో ఫోటో ఉంటే నేను తీసుకున్నాను.